వాళ్ళ అన్నోళ్ళ ఇంటికా? అమ్మ, అది ఆనాటి మాటలు మర్చిపోయి వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి ఎట్లా పోతుంది? మనకు పెళ్ళి అయినాక ఇదంతా మనకే కదనే. నీకు ఇస్తాం ఇయ్యరా ఏంది? నేను ఇయ్యా. మీ అయ్యకున్నది ఒక్కటే బిడ్డ అయితే ఇది మా అయ్యనే ఉంచుకుంటాడు, మా అమ్మను మా అయ్య ఉంచుకుంటాడు. అదే మనకద్దా, మనకేమొద్దు. సుజాత, మీరు రాకపోతే మీరు వచ్చే వరకు నా శవాన్ని చూస్తారు, జాగ్రత్త. ఏమైందిరా నాన్న, ఎందుకు ఎడుతున్నావురా? ఏం లేదు. ఏడవకురా, ఊకో. ఏడవకుంటే ఎట్లుంటారే? ఏమైందిరా? ఏం లేదు. ఏమైంది సుజాత? ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది? చేసిందంత చేసినావు, మళ్ళీ ఏమైందని అంటాను. నువ్వు ఏడ్చుడు చాలు కానీ రెడీ గారు తొందరగా. ఎటు? ఎక్కడికే రెడీ? నీకు మంచి పిల్లని చూసిండ్రా? ఏం మాట్లాడుతున్నావు బాబు? పెళ్లి చూపులు ఉన్నాయి, పోదాం పండి. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా అసలు? ఏంటిదిరా మీరు నన్ను ఇద్దరు కలిసి నన్ను బెదిరిస్తున్నారు? మరి మరదలుండగా వేటోళ్ళని ఎట్లా చేసుకుంటా నేను? మరదలు ఎట్లా చేసుకుంటావు? దాన్నే వేసుకుంటా అని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ చదువుతున్నాను? నీకు ఎట్లా బుద్ధి లేదా? మళ్ళీ ఆనికి సపోర్ట్ చేస్తున్నావు. ఆడికి సపోర్ట్ అంటావు? ఆడు ఉన్నాడు ఒక్కడు, వాడు ఇష్టపడతా మా అన్న బిడ్డ చేసుకుంటావు. నీ అన్నగాడు అన్న మాటలు మర్చిపోయినావా? అరే పరాయి వస్తే మనకు ఇక్కడ బువ్వ కూడా పెట్టదు అయ్యా. దానితోనే మంచిగా ఉంటది, నీకు తెలియదు. చెప్పితే నీకు అర్థం కాదు. అది నా రక్త సంబంధం కాబట్టి చిన్నప్పటి సంది మనల్ని చూసింది కాదు. మీరు ఇద్దరు కలిసి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? నా మాట వింటారు అయినరా? నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫస్ట్? అరే నాని, నా మాట వింటారు ఆయనూరి, లేకపోతే నా శవాన్ని చూస్తారు. నేను చెప్తున్నా, ఎప్పుడు ఇట్లే బెదిరిస్తావు? ఊకే సత్తా అని బెదిరించేందుకు లగ్గం చేస్తా కావచ్చు అని మనస్ఫూర్తిగా దాంతో నుండి సంసారం చేపిస్తావా? నా కొడుకు నా సంసారం నాకు తెలియదా? వానికి ఎటువంటి పిల్లని అవసరం లేదు. అత్త నా అన్న బిడ్డనే రావాలి నా ఇంటికి, పరాయి ఎవరు రావద్దు నా ఇంటికి. లేదు, నేను చూసిన పిల్లని అయితేనే సై, లేకపోతే నా శవాన్ని చూస్తారు. నేను చేసుకోండి. ఏంది నీ శవాన్ని చూసేది? భయపడిస్తున్నావు మమ్మల్ని? ఏమన్నా అంటే బెదిరిస్తున్నావు? సంతోషం కూడా ఇంత లేకుండా చేస్తున్నావు. వచ్చి ఏడిపిస్తాను. ఇన్ని రోజులు అన్న చెల్లెల దూరం ఉన్నావు, లేక లేక కలిసినావు అనుకునే లోపు మళ్ళీ నా కొడుకు నన్ను ఏడిపోయానికి నువ్వు వచ్చినావు. నువ్వేమన్నా అనుకో, నువ్వు భయపడితే మేము భయపడేదే కాదు. ఎవడొస్తాడు రాని పిల్లనిస్తాడు రాని నా ఇంటి ముంగడికి. మీ చెల్లెన్న మీ బావ ఒప్పుకునే తట్టలేరు, మీ చెల్లెలు ఒప్పుకున్నా మీ బావ ఒప్పుకునే తట్టలేడు. ఇదంతా మళ్ళీ లొల్లి ఎందుకు, ఈ కంప ఎందుకు? ఏమన్నా నీ దంటగారులకు చెప్పు, ఇట్లా మా బిడ్డకు లగ్గం చేస్తాను, ఏమన్నా మంచి సంబంధం ఉంటే చూడు. అది భావానికి అంత ఇష్టపడ్డది, ఇప్పుడు మనం వేరే సంబంధం చూస్తే చేసుకుంటుందని. ఇక ఎట్లనో ఒప్పిద్దాం. మరి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు ఇట్లా ఉంటే తాపుకోటి ఇట్లా అయితే అంటే ఎట్లుంటుంది చెప్పు? మొన్ననే గట్లా జరిగాయి, మళ్ళీ ఇప్పుడు మనం వేరే సంబంధం మాట్లాడుతా అంటే మళ్ళీ ఏమైనా చేసుకుంటే ఎట్లనే? మరి ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు వాళ్ళు ఈయన తట్టలేరు అయ్యి. ఎట్లన్నా చేసి మా బావని నేను ఒప్పిస్తా. మరి ఓ రోజు పోయిరా మీ చెల్లె దగ్గరికి పోయి వస్తే మరి మాట్లాడితే అల్లుడు ఏమంటాడో, మరి మీ చెల్లె ఏమంటుందో ఒకసారి పోయి అడిగేస్తే తెలుస్తుంది. సరే వాడు పోయి మాట్లాడతా నేను. ఒక్కని పోకు, ఎవరన్నా తీసుకొని పో. గదేవరాదన్న ఎట్లా పోతున్నా ఎవరన్నా తీసుకొని పోతాం. గదేవరాదన్ననో గంగన్ననో ఇట్లా వాళ్ళని తీసుకొని పోయిరా. తీసుకోపోతా, తీసుకుపోయి అడిగి తీరైతే అడుగుతా. అడిగినాక వాళ్ళు ఏమంటాడో మనకు తెలుస్తుంది ఇక. ఇప్పుడు మీ బావ ఈయన తట్టలేడు, ఆయన కోపం పాడుగాను అంత కోపం. ఇక ఈయనపోతే ఏం చేస్తాం? బావ కాలు మొక్కాలి, ఏం చేస్తాం మరి? నేను పోయిరా మరి. నేను పోయేస్తానే. సప్పుడైంది. ఏం సప్పుడే? బావలేని బతుకు నాకు వద్దు, నేను చచ్చిపోతే ఇక. ఈ ఆలోచన పాడుగాను నువ్వు చెప్తాను. మా పరిస్థితి మా కడుపు కొత్తవా ఆడు కాకపోతే ఇంకోడే వాని గురించి
ఇప్పుడు మాటలు కలిసినాయి కదా, నేను మాట్లాడపోదునా, మేము పోపోదుమా, బాపు నేను పోపోదుమా, అమ్మ నీకు ఇట్లా సంగతి అంటే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతానమ్మా, మా కళ్ళ కనిపిస్తావా? నాకు బావ కావాలమ్మా. నీకు బావ కావాలంటే నాకు చెప్తే నేను పోయి మాట్లాడదు కదా బిడ్డ. నువ్వు ఇట్లా చేస్తే ఇప్పుడు బావ కూడా బాధపడతాడు కదా, చెప్పు. బావ బాధపడా? మేము మాట్లాడతాం కదా. ఏమైంది ఏమైంది? అది ఊరేసుకుంటాను. నాకు బావ కావాలి బాపు. బావ కావాలంటే నేను పోయి మాట్లాడుతున్నావు. ఎందుకు నాపై ఎందుకు చేసినావు? నేను బావనే పెళ్లి చేసుకుంటా. నువ్వు బావని పెళ్లి చేసుకుందువు బిడ్డ, నేను మాట్లాడతా కదా. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? ముచ్చట ఉంటాను నాకు చెప్పు, నేను ఉన్నా కదా. ఇప్పుడేమో ఇట్లా మంచిగా ఉండే టైంకి మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి ఏదో ఒకటి చేసాం, మేము ఏదో ఒకటి మాట్లాడతాం వాళ్ళ అవ్వయ్యతోటి. వాళ్ళ బాపు ఒప్పుకోడమ్మా. ఒప్పుకున్నట్టు మేము మాట్లాడతాం బిడ్డ. వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కానే మీ ఇద్దరు పెళ్లి చేస్తాం. బిడ్డ నువ్వు బాధపడకు, నేను పోయి మా చెల్లెతోటి బావతోటి నేను మాట్లాడి ఒప్పించే అత్త నీ పెళ్లి చేస్తాను బిడ్డ. నువ్వు ఎందుకు ఈ పని ఎందుకు చేసినావు? ఏదైనా ముచ్చట ఉంటే డాడీ నాకు ఇట్లా అని చెప్పాలి. చెప్తాను కదా బాపు, ఇంకేంది. నాకు చెప్పడానికి నీకు భయం అయితే బిడ్డ, అమ్మతో చెప్పు, అమ్మ నాకు చెప్తుంది. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా బిడ్డ? ఉన్నదే ఒక్కగానొక్క బిడ్డ, నువ్వు చచ్చిపోతే మా బతికేంటి చెప్పు. నువ్వు ఇంకోసారి ఇట్లా చేయకు బిడ్డ. మేము ఎట్లనే చేసి అత్తను మామను ఒప్పించి లగ్గం చేస్తాం, సరేనా? ఇంకోసారి ఇట్లా చేయకు బిడ్డ. నువ్వు బాధపడకు, మా చెల్లెను బావను ఒప్పించి కాలు మొక్కి వాళ్ళని నోరుకొని వస్తా నేను. సరే సరేనా? ఏమంటాను బాబు? వాళ్ళని ఒప్పించి తీసుకొని వస్తాడు. ఇట్లా అనిపించి పని చేయకు ఇంకోసారి. ఇట్లా కూర్చో. నేను చెప్పను అర్థంలో నయమైంది, లేకపోతే ఎట్లుండు ఇప్పుడు? అమ్మ నేను దాన్ని తప్ప నేను ఇంకే పని చేసుకోనే, నాకు దాన్ని పెళ్లి చేసుకుంటా. నేను చేసుకొస్తాను ఊకో. ఏమైందిరా సుజాత? నేను చెప్పింది అర్థమైతలేదా? రైట్గా అమ్మా చెప్పినా కదా. సరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను చేసుకోనని? ఎందుకు ఇట్లా బలవంతం నా చేస్తున్నావు? మాట ఇంటర్ అయినరా చెప్పురు ఇప్పటికైనా కానీ. నువ్వు కంకణం కట్టుకొని వచ్చినవా? నేను అక్కడ పెళ్లి చూపులాగా అత్త అని మాట ఇచ్చేచ్చింది. ఎవరిని అడిగిచ్చినవా ఈ మాట? నా కొడుకు కదా అది మనసు తెలుసుకోకుండా నువ్వు పోయి ఎట్లా ఇస్తావు మాట? చెప్పు. నా మాట కదా చెప్పుర్రి. ఇన్నుడు కాదు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మీరు ఇనరని నాకు తెలిసేనే నా శవాన్ని చూస్తారని చెప్పిన. నేను చచ్చిపోవాలని చూస్తున్నారు, నాకు ఇనరని తెలిసే నేను విషయం తీసుకొచ్చుకున్నా. నేను తాగుతా, మీ ముంగట తాగుతానే, తాగి చచ్చిపోతా. ఏంద్రా నా మాట ఎందుకు ఇంటలేరు నా మాట? నేను నా సంసారం, నా కొడుకు సంసారం గురించి నాకు తెలియదారా? ఇప్పుడు నువ్వు సత్తే ఆ పిల్లని చేసుకొని వస్తాం అనుకుంటానమ్మా? నేను చెప్పేది నేనయ్యా, లేదు నా తోడబుట్టినాడు ఒక్కోడే. నా మీద కూడా చేసుకోకపోతే నా తోలన్నీ బంద్ అయితే నీకు దండం పెడతా. నీ అన్న చేసిన పనులకు వాని ఇంటి సంసారమే అద్దు, వాని ఇంటి పిల్లనే అద్దు. ఏంటిది? శుభమా అని పెళ్లి చూపులకు దగ్గర నల్లంగేంద్రా? ఇష్టం లేని పెళ్లి చూపులకైనప్పుడు ఏ అంగే అయితే ఉంది, నల్లది అయితే తెల్లది అయితేంది. రే నాని గట్ట అనకురా. సరే బా. ఒక్కసారి ఆలోచించరాదయ్యా. మళ్ళా ఏంది? నాకు ఇష్టం నేను పెళ్లి చేస్తాను, అంతా నన్ను బలవంతంగా అందరు పట్టుకొస్తున్నా. అప్పుడే కదా అరే లత్త ఉండి ఇంకా రకపారి అవి అత్తురా దారి ఇంత మంచిదా? మంచి జరిగింది. సరే కూర్చో. అమ్మా చెల్లని తీసుకురా. అవునా పిల్లగాడు మరి ఎంత చదువుకుంటూ ఏం జాబ్ చేస్తుండు? బీటెక్ చేసిండు, మాకు 10 ఎకరాల పొలం, వ్యవసాయం చేసుకుంటున్నాడు. మా అమ్మ వచ్చి నాని అమ్మాయిని చూడరా. అబ్బాయి మొగబడపడుతుండు, అబ్బాయికి పెళ్లి ఇష్టం లేదండి. అట్లేం లేదు బాబు, మీ అమ్మాయి ఫోటో చూసిన తర్వాతనే వాడు ఫుల్ ఇష్టపడ్డాడు, వానికి ఇష్టమే. సరే నీ ఇష్టమైతే మరి మంచి రోజు చూసి పత్రిక పెట్టుకుందాం. సరేనా అనిలు? ఓకే, మాకైతే ఓకే.
ఒక మంచి రోజు చూసుకుందాం. ఇక కట్నాలు కానుకలు అవైనా ఉంటాయి కదా, ఇక అవన్నీ అవన్నీ మాట్లాడుకొని ఒక మంచి రోజు చూసి పెళ్లి పత్రిక పెట్టుకుందాం. మీరు రోజు ఒక రోజు రాండి. ఇప్పుడు మీరు కూడా మా ఇల్లు చూడాలి, మా ఇంటి వాతావరణం చూడాలి. మీరు నలుగురు పెద్ద మనుషులను తీసుకొని వచ్చి మన ఇంటికి వస్తే నేను కూడా పంతులు పిలుస్తా. మంచి రోజు చూసి లగ్న పత్రిక పెట్టుకొని మనం చేసే కార్యక్రమాలు చేసుకుందాం. సరే అట్నే మీరు అన్నట్టుగా ఇద్దాం. ఓకే సరే. చెల్లె అబ్బాయి నచ్చిండారా నీకు? నచ్చిండన్న. మంచి రోజు చూసుకొని పత్రిక పెట్టుకుంటే అయిపోతుంది. సరే అమ్మ. సరేనారా చెల్లె? చెప్పండి. అనిల్ చెప్పు. అదే మీ కొడుకు మా చెల్లెకి నచ్చిండట్నే. మీ అమ్మాయి మాకు కూడా నచ్చింది, మా కొడుకు కూడా నచ్చిండు. ఇప్పుడు మనం పెళ్లి పత్రిక పెట్టుకుందాం అనిలు. సరేనే. మీరు 3-4 తోలుకొని 16 తారీఖు నాడు రా, ఎల్లుండి. బా నా బిడ్డ ఊరేసుకుందే, నా భార్య ఇవ్వకపోతే నా బిడ్డ చచ్చిపోతుండే. ఏం మళ్ళీ ఒక బాగా వేసుకుని వచ్చి ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళాడు. కొంచెం కనకరించు బా. కనకరించి ఏంది, మావానికి పెళ్లి చూపులు అయితే అల్లుడు మరదలు ఊరేసుకుంది, లేదు బతకాటండి. ఇప్పుడే అరే అమ్మాయి వాళ్ళు ఫోన్ చేసిండ్రా, ఇప్పుడే ఎల్లుండి వస్తారంట. నేను ఆగే అరే చచ్చిపోతా నువ్వు పెళ్లి అంటే ఊకే. అరే మళ్ళా అమ్మని పోతున్నా. ఏ మళ్ళా నువ్వేటే నీ దండం పెడతా, నా కోడలు రేసుకున్నదట. ఏం చేస్తావు నువ్వు? పోయి చేసిందంతా నువ్వే. అది చచ్చే కాలం అయింది ఇప్పుడు. నేను పోతా. నువ్వు లేదేం లేదు. నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. ఒక్కసారి పోయి చూసేస్తా నేను. లేదు నేను పోనీయా, నేను పోనీయా. నీ దండం పెడతా అయ్యా. నేను పోతే నేనేం కావాలా అయితా. నువ్వు చూసిన సంబంధమే కదా అది చేసుకుంటాను. నువ్వు పోయి ఒక్కసారి చూసేస్తా. ఏం చేస్తావు? నేను పోతా. సుజాత అద్దు అద్దు, నేను పోనీయా. ఏమైంది? ఏమైంది చెప్పు. ఊరేసుకున్నావాట కదా బాబాయ్ అన్నాడు. అల్లుడు నేను బుత్తాను చేపు లేకపోతే అది చచ్చిపోతుండే. అల్లుడు ఎట్లా నన్ను చేసి నీ దండం పెడతా, మీ బాబును ఒప్పించిన బిడ్డను లగ్గం చేసుకో అయ్యా. అల్లుడు ఎట్లా చేసిన బిడ్డలు పెళ్లి చేసుకో. నువ్వు అట్లా వేసుకుంటే నేనేం కావాలి? నా పరిస్థితి ఏంది? నువ్వు లేకుంటే నేను ఉంటానా? అదే చెప్పిన నేను కూడా, నువ్వు చచ్చిపోతే బావ ఏమవుతాడా అని. సరే అటువా చేసుకున్నాం, మా ఇద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాం. వేరేకు మీ నాన్న వచ్చి ఎన్ని మాటలని పోయిండు. మా నాన్న అంటే నువ్వు ఇట్లా చేసుకుంటావా? ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, మనం చేసుకుందాం. వేరేకు ఇంకొకటి చెప్తా నువ్వు. పూజ, ఓ పూజ, ఇది పోయింది. ఇది పూజ, అగో ఈ పిల్ల ఎటు పోయింది? అవునయ్యా, పూజ కనిపించిందా? నాకేం తెలుసా? అయ్యో నీకేం తెలుసా? ఈయన కూర్చున్నావు కదా, ఇంట్లో లేదా అది? పూజ ఎటువైంది నేను చూసినా. మరి ఇంట్లో లేదా అది? నువ్వు ఇంట్లో ఏం పని చెప్తున్నావే? పూజ, అగో కి పొద్దుకి నాకు ఎటువైంది పిల్ల? బిడ్డ ఎటువైంది ఏ సంగతి తెలియదా? అవు నేను వంట రూములు ఉంటే నువ్వు ఈయన కూర్చుంటే నువ్వు చూడదా అన్నయ్య? ఏమోనండి ముచ్చడి నాకు అర్థం కాదు. ఎటువైంది మరి పిల్ల చల్లకుండా? పూజ ఏమయ్యా ఇట్రా. ఏందే మరి మీ చెల్లెళ్ళ ఇంటికి ఇట్లా వేయిందేమో పిల్ల. మరి పోయొద్దాంపా. నువ్వు ఇంటికి వెళ్ళి పోయేదాకా నువ్వు చూడవా? ఏం పని చేసుకుంటారు నువ్వు ఇంట్లో? బోల్దాం అనుకుంటున్నా. ఏం పని చేసుకుంటున్నా? బోల్దాం అనుకుంటారు. ఇంకా ఒకటే పని ఏంటిదిగా? మరి ఒక్క పని కాకపోతే 10 పనులు చేయను. అవునా రెక్కలకు పా పోయొద్దాంపా మీ చెల్లెళ్ళు. అయ్యో కోపానికి అయితే ఏం తక్కువ లేదు. చేసుకొని వచ్చిరారు నాన్న. అవునే చేసుకుంటా. తండ్రి బాపులేడా? రే
ఏంద్రా నువ్వు చేసింది? ఏంటిదే పని మెచ్చుకుంటున్నావు? మరి చేసింది ఏంటిది? ఏం చేసినావు కనిపిస్తలేదా? ఎవరు లగ్గం చేసుకుని రమ్మన్నావా నిన్ను? మళ్ళీ అలా పెళ్ళికి పెట్టుకుంటానికి అత్త అన్నారు. ఆ అమ్మాయిని ఏం చేస్తావు? ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేస్తా అనుకుంటున్నావు? నాకు ఇష్టం లేదని చెప్పినా కదా, నాకు ఇదంటే ఇష్టం, అందుకనే పెళ్లి చేసుకున్నా. మరి వాళ్ళకి చెప్పినావు కదా. అలా చెప్తే నువ్వు చెప్పు. చెప్పామే, నువ్వు వాళ్ళని వెనకేసుకొని వస్తున్నావు. నువ్వు చెప్పుకున్నావు, వాడు చెప్పిండు అలాగే చేసుకుంటా అని. అక్కడనే అనొచ్చు కదా. నేను చెప్పినా నీకు మస్తారా నాకు ఇష్టం లేదు అంటే నువ్వే బలవంతంగా తీసుకుపోయినావు కదా. నేను బలవంతంగా తీసుకుపోయినా? నువ్వే తీసుకుపోయినావు. అయితే ఇది నా ఇష్టం. నువ్వు నడు, ఇక్కడికి వెళ్ళి నా ఇంటికి వెళ్ళి నడు. నా ఇంట్లో అవసరం లేదు. నువ్వు నేను ఎందుకు నా ఇంట్లో అవసరం లేదు. నా మాట వినోడు వాడేవాడు. నడు 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 మీరు ఇంట్లోకి నడు. నా ఇంట్లోకి అద్దే వద్దు. నా మాట వినండి, నా ఇంట్లో ఉండనే ఉండద్దు. నువ్వు ఎక్కడన్నా బతుకుపో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతుందా? నేనా? ఉన్నోడే ఒక్కడు లెక్క చేసుకొని వచ్చాడు, ఏదో అయిపోయింది. ఉన్నోడు ఒక్కడు కాబట్టి నా మాట ఎందుకు లేదు అంటున్నా నేను. నా మాట విన్నావా? ఒక్కరినే కాదురా నువ్వు. ఇష్టం లేదని చెప్పినా బాబు. ఇష్టం లేదని చెప్తే వాళ్ళకి ఇలా పెళ్లి పెట్టుకుందామని వాళ్ళు అత్త అన్నారు. ఇలా వాళ్ళను నేను ఏం ముఖం పెట్టుకోవాలి ఊళ్ళే? సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. పెళ్లి చేసుకున్నా. నా ఇంట్లో అవసరం లేదు. నా మాట వినండి. నడురి, బయటకు నడురి. ఏదన్నా కానీ నాకు నా మాట విలువ లేదు. నడు నడు అరే నడురి, బయటకు నాడు, బయటకు నాడురి. నువ్వు కూడా నాడు, అవసరం ఉంటే వాళ్ళతో నాడు, వాళ్ళతో నాడు. ఏ లేరా, నడు నడు నడు, బయటకు నాడు, బయటకు నాడు. ఏ నాడు నాడు. నా ఇజ్జతి పోగొట్టడానికి నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు. అక్కడ నేను వాళ్ళకి మాట ఇచ్చిన. నువ్వు లేవా? వాడు లేడా? మర్యాద కొద్ది చెప్తున్నా, మీరు బయటకు రాండూరి. నా ఇంట్లో అవసరం లేదు. మీరు నా మాట వినండి. మీరు నా ఇంట్లో అవసరం లేదు. అయితే మీరు ఉంటారా నేను ఉంటున్నా? బయటకు నడురి. అరే లేదు, మిమ్మల్ని క్షమించలేదు. మీరు బయటకు నడురి. నడు నడు నడు, బయటకు నడు నడు నడు, అవసరం లేదు. మరే నన్ను కాదని నువ్వు ఎట్లా దాన్ని పెళ్లి చేసుకున్నావా? నీ దృష్టిలో నేను చచ్చినట్టే లెక్క. నువ్వు అవసరం లేదు, నా ఇంట్లోనే ఉండడం అవసరం లేదు. అట్లా కాదే బాబు, జరిగింది చెప్పేది. అరే నేను నా మాటకు విలువనైతావేంద్రా నువ్వు? నిజమా? నా మాటకు విలువిజమా? పెంచి పెద్ద చేసిన ఆరా, ఇంత కొడుకుని చేసిన నిన్ను. నా మాటకు విలువలేదు ఆరా? నువ్వన్నా చెప్పవా? నీకు బుద్ధి ఉందా ఏమన్నా? మరి నీ ఇద్దరి కాదని పోయినాడు. నన్ను కాదని, నా మాట కాదని నువ్వు ఎప్పుడైతే ఈ పోరిని పెళ్లి చేసుకున్నావో నువ్వు నా ఇంట్లోనే ఉండనే ఉండద్దు. నేను ఉండనే ఓ వెళ్ళిపోరా. బాగా మాట్లాడుతున్నా. వెళ్ళురా. పోతానే పోతా. వెళ్ళు. అమ్మ వెళ్ళండి. పోతున్నా నేను. వెళ్ళు. ఏంద్రా బెదిరిస్తున్నావు? పో నడు. ఉండనే నువ్వు ఎట్లా బతుకుతావు చూస్తా, పోరా. సరే ఏడికన్నా పో పో, నడు నడు. ఏ నడువే, నువ్వు కూడా నడు అవసరం ఉంటాయి. ఏ నడరా. నా మాటకు విలువయ్యక పెళ్లి చేసుకుంటావు దాన్ని. మేమేమైపోయినావురా? ఓ గిటేటు పోతారా అల్లుడు? లగ్గం చేసుకున్నారా? ఒక మాట నాకు చెప్పిన అయిపో కదా అల్లుడు. అవును అత్తమ్మ, చేసుకున్నాం ఇక. మరి గిటేటు పోతారు ఏడ్చుకుంటా? ఎట్లేదు, ఇంట్లోకి పోతే మా బాబు నూకేసిండు ఇంట్లోకి వెళ్ళి. మీ బాబు నూకేసిండా? అవును. ఆయనకేమైంది గంతగానం? కొడుకు పెళ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే ఎల్ల కొడతారు ఎవరన్నా? సరే బిడ్డ, మీ బాబు ఎల్ల కొడితే ఎల్ల కొట్టే కానీ మా ఇంటికి పోదాంపా. రానత్తమ్మ, రాను మా అమ్మాయి. అల్లుడు నాకు ఇంకో కొడుకు ఉంటేనైతే నేను చదువుకోపోదునా చెప్పు? నువ్వు నా కొడుకు లెక్క అల్లుడు. ఇంటికి పోదందా బిడ్డ? రానత్తమ్మ నేను. గట్లెందుకు అంటున్నావు అల్లుడు? పోదందా బావా? ఏం కాదు అల్లుడు, నువ్వు నా కొడుకు లెక్క. మీరు సెట్ అయ్యారు మన ఇంట్లో ఉందరు పారు బిడ్డ. నచ్చి ఉండలేను అత్తమ్మ. నేను మీ ఇంటికి వస్తే మా బాబు మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన ఏం చేసినా మేము చూసుకుంటామయ్యా. మిమ్మల్ని నేను రాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఇట్లా ఇడిచి పెట్టడానికి నాకు మనసు ఒప్పుతలేదు అల్లుడు. పెళ్ళి చేసుకుంది నేనే కదా, నీ బిడ్డకు ఏ కష్టం రాకుండా నేనే చూసుకుంటా అత్తమ్మ.
నేను ఎంత కష్టపడైనా మీ బిడ్డను మంచిగా చదువుకుంటాను. మీరే అల్లుడు మాకు మనసు బాగుంటుంది. మీరు ఎక్కడే ఉంటారు ఈ టైంలో. మేము మంచిగా ఉంటాం. మీ బిడ్డని నేను మంచిగా చూసుకుంటాను. మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఇప్పుడు ఏటాను పోతారు ఏడాను ఉంటారు అల్లుడు.